పక్క పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి నుంచే లైన్ లో పెట్టుకున్నారా? ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచి కూడా విజయ్ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు చాలా మంది. వాళ్ళు తప్పని పరిస్థితులు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు అంతేగాని అక్కడ రెండు కుటుంబాలు ఉన్న కూడా మా వైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాకు మెజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వస్తారు మాకు. ఓకే, ఆఫ్టర్ అన్ని ఫలితాలు వచ్చిన తర్వాత, అన్ని నియోజకవర్గాలు వచ్చిన తర్వాత, మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సందీప్ రావు గారు. ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఐ న్యూస్ కి కృతజ్ఞత తెలుపుతున్నాం. టీవీకి వాయిస్ వినిపించిన తొలి తెలుగు ఛానల్ ఐ న్యూస్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలు ఏ పక్షాన ఉంటారో, ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో ఉన్నటువంటి ఫలితాలను ఖచ్చితంగా చూపించేటువంటి ఛానల్ ఐ న్యూస్. ఆ ప్రకారం ముందుకెళ్తాం. ఓకే సందీప్ రావు గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. సార్, మనం మొదటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్క అంటే పోస్ట్ బ్యాలెట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్, ఎక్కడ ఏ విధంగా ఏ రౌండ్ ఫలితాలు ఏంటనేది మనం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా, ఎక్కువ చూపించి వాళ్ళు తక్కువ చేసేది కన్నా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ ఫలితాలు చూపించుకుంటూ వచ్చాం. తమిళనాడులో ఇప్పుడు ఎక్కువగా మనకి ఫోకస్ కనిపిస్తుంది. టీవీకే పార్టీకి ఆ స్థాయిలో గెలిపోతుందని చెప్పి ఒక్క యాక్సెస్ మై ఇండియా ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ సర్వే తప్పించి మిగతాది ఏది కూడా మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు 104 స్థానాల్లో లీడ్స్ లో కొనసాగుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? తప్పకుండా. అంటే మొత్తం ఇప్పుడు 5 రాష్ట్రాలు, ఒక చిన్న రాష్ట్రమైన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని వదిలిపెడితే మిగతా 4 రాష్ట్రాల్లో లేకుంటే 5 రాష్ట్రాల్లో ట్రెండ్స్ కనుక మనం గమనిస్తే దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ లీడ్లో కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం ఒక్క అస్సాంలో తప్ప మిగతా అంతా కూడా ఉన్న ప్రభుత్వాన్ని దింపి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనే ప్రజల ఆకాంక్ష మనకు చాలా బలంగా కనపడుతున్నది. అంతేకాకుండా ఈ ఒక 5-6 అంశాలు ఏవైతే ఈ అంటే ఫిగర్స్తో సంబంధం లేకుండా ఉన్న ఒక 5-6 అంశాలు మన భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద ఈ ఎన్నికల ప్రభావం ఎట్లున్నదని చెప్పడానికి, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేటి సక్సెస్ అంటే ఎగ్జాక్ట్ పోల్ కాదు అనేది చాలా క్లియర్గా దీంతో అర్థమైపోయింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్ సంస్థలు చాలా అంచనాలు తలక్రిందులైపోయినాయి. మీరు చెప్పినట్టు తమిళనాడులో ఒక్క విజయ్కి యాక్సిస్ మై ఇండియా తప్ప ఏ ఒక్కరు కూడా 30కి మించి సీట్లు ఇవ్వలేదు. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా సక్సెస్ అయింది అందామా, మిగతా సంస్థలన్నీ ఫెయిల్ అయినాయి అందామా? యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి కూడా సార్ మనకు గమనిస్తే వెస్ట్ బెంగాల్ సంబంధించి రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి నిక్కచ్చిగా చెప్పింది. సో అక్కడ కూడా మనం అంచనా వేయొచ్చు. అంతేకాకుండా సోనీ యాక్సిస్ మై ఇండియా ఈసారి సక్సెస్ అయింది అనుకుందాం తమిళనాడులో. ఎట్ ది సేమ్ టైం ఇదే యాక్సిస్ మై ఇండియా లాస్ట్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. ఎందుకంటే 2021లో మమతా బెనర్జీ ఓడిపోతుందని చెప్పింది యాక్సిస్ మై ఇండియా, కానీ అక్కడ మమతా బెనర్జీ గెలిచింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే యాక్సిస్ మై ఇండియా 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్తే 400 సీట్లు రాకుండా ఇదే ప్రదీప్ గుప్తా టీవీ స్టూడియోలో ఏడ్చిన విషయం కూడా మనం చూసినాం. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే భారత ప్రజలకు కానీ మీడియా సంస్థలకు కానీ మొత్తం అందరికీ ఎగ్జిట్ పోల్స్ అనేటి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు. తుది ఫలితాలు బాక్సులు ఇప్పిన తర్వాత మాత్రమే వస్తాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత పాతాళానికి తీసుకుపోయిన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఆశా గారు 5 రాష్ట్రాలలో కూడా స్పష్టంగా అక్కడున్న అస్సాంలో తప్ప. సార్ ఒక్కసారి మనము వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 294, మ్యాజిక్ ఫిగర్ 148. మనకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది బీజేపీ 152. ఏదైతే ఫస్ట్ నుంచి బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఈసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి పార్టీని దించి మేము అధికారాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఆ దిశగానే అడుగులు వేశారు. 152తో ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 3 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు కేరళలో కానీ, ఇటు తమిళనాడులో కానీ, అటు పశ్చిమ బెంగాల్లో కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నామో దానికన్నా బెటర్ పొజిషన్ కోరుకుంటారు. ఇదే పశ్చిమ బెంగాల్లో 3 సార్లు మమతా బెనర్జీ గారిని చూశారు. మమతా బెనర్జీ గారి పాలన ఏంటి, మమతా బెనర్జీ గారి పనితీరు ఏంటి, మమతా బెనర్జీ గారి పాలసీలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయినాయి. కాబట్టి ఇంతకన్నా బెటర్గా ఏమైనా ఉంటుందా బీజేపీ వస్తే అనేది సహజంగా ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా ఉంటుంది. 3 సార్లు వరుసగా గెలిచిన మమతా బెనర్జీ మీద కానీ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ మన తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇంకెక్కడ చూసుకున్నా 3 సార్లు వరుసగా గెలిచిన ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. దాంతోపాటు మమతా బెనర్జీ గారు చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత పబ్లిక్లో ఆమె పట్ల ఎట్లా ఒపీనియన్ ఉన్నదని కూడా ఒకటి ఏంటంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ దేశంలో సెక్యులర్ పార్టీలైనా ఉన్నాయి. మీరు ఏ పార్టీ తెలుగుదేశం నుంచి మొదలుకుంటే, వైఎస్ఆర్సీపీ నుంచి మొదలుకుంటే, మన టీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ పార్టీ అయినా సెక్యులర్ పార్టీలు. అంటే బీజేపీ చేసిన ప్రచారం ఏంటంటే, అది ప్రజలు నమ్మిన ప్రచారం ఏంటంటే సెక్యులర్ పార్టీ ముసుగులో వీళ్ళు మైనారిటీ అప్లాస్ అంటే మైనారిటీలకు అనుకూలంగా ఉంటున్నారు,
ముఖ్యంగా బంగ్లాదేశ్లో నుంచి వస్తున్న ముస్లింలను కావచ్చు ఇతర వర్గాలను వీళ్ళని చేర్చుకొని రోహింగ్యాలను ప్రోత్సహించడం, లేకుంటే దొంగ ఓట్లను చేర్చడం, ఇలాంటి ప్రచారం అంతా కూడా కొద్దిగా ప్రజలు నమ్మినట్టే మనకు కనపడుతున్నది. అది బెంగాల్లో మెయిన్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల పాలన నడిచినప్పుడు కూడా ఇది పశ్చిమ బెంగాల్లో ఒక ఘర్షణాత్మకమైన వైఖరి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టు పశ్చిమ బెంగాల్లో. మరొక స్టేట్ కూడా మనకి బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అస్సాం కూడా మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు 126, మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే కనుక 64 క్రాస్ చేసి ఎప్పుడో బీజేపీ ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే అంచనా ఇచ్చాయి, కానీ ఫలితాలు కాస్త భిన్నంగా కనిపించి ఒక పశ్చిమ బెంగాల్, తమిళనాడు పూర్తి భిన్నంగా మనకు కనిపించాయి. తమిళనాడు అవుట్ రైట్ ఎగ్జిట్ పోల్ కు అందకుండా, ప్రజల నాడికి అందకుండా, అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పినారు విజయ్ అనేటోడు ఒక మరో ఎంజీఆర్ మరొక ఎన్టీఆర్ అవుతాడా అని. నిజంగానే ఇవాళ మరో ఎన్టీఆర్ లాగా మనకు పార్టీ పెట్టిన చాలా తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన సినీ హీరోగా చరిత్రలో 3వ పేరుగా విజయ్ది డెఫినెట్ గా నమోదు చేసుకుంటారు. ఇంకొక విషయం కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు మొత్తం ఈ దేశ రాజకీయాల్లో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఆశా గారు, అమిత్ షా గారు 2026 మార్చి 31 లోపు నక్సల్స్ రహిత భారతదేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దామన్నారు. కానీ ఇవాళ కమ్యూనిస్టు రహిత భారతదేశంగా ఇవాళ దేశం మారిపోతున్నది. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం కేరళ కమ్యూనిస్టులకు, పాపం ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా పోయింది. దీంతో ఇక భారతదేశంలో కమ్యూనిస్టుల చరిత్ర దాదాపు ముగిసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో దాదాపు 30 సంవత్సరాలు, 24 సంవత్సరాలు జ్యోతిబసు గారు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య 30 సంవత్సరాలు అక్కడ ఏలినా, అక్కడ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 1-2 సీట్లు వస్తాయో రావో కూడా తెలియదు. తర్వాత ఎక్కువ కాలం అధికారంలో దాదాపు 30 ఏళ్ళు అక్కడ కూడా మానిక్ సర్కార్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు త్రిపురలో ఉంది. త్రిపురలో కూడా ఇవాళ 1-2 సీట్లకు పరిమితమయ్యే వాతావరణం వచ్చింది. ఇప్పుడు కేరళలో కూడా ఇవాళ కమ్యూనిస్టులకు అదే గతి పడుతుంది. అంటే భారతదేశం నుంచి కమ్యూనిస్టులు నిష్క్రమిస్తున్న ఒక కేరళలో అక్కడ దాదాపుగా ఇంకా యూడీఎఫ్ గెలిచినట్టే, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అక్కడ కూడా. యూడీఎఫ్ గెలిచింది, కమ్యూనిస్టులు. నేను అనేది ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టుల చరిత్ర అంతమైపోయి ఒక్క రాష్ట్రం పార్లమెంట్ లో చూసుకుంటే సిపిఐకి 2 సీట్లు, సిపిఎం కు 4 సీట్లే ఉన్నాయి. ఆ 4 సీట్లు కూడా తమిళనాడు నుంచి వచ్చినాయి. అంటే టోటల్ గా భారతదేశం నుంచి కమ్యూనిస్టులు నిష్క్రమిస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఈ ఎన్నికల చరిత్రలో ఎందుకు నిలిచిపోతాయంటే కమ్యూనిస్టు రహిత భారతదేశానికి పునాదులు పడ్డ ఎన్నికలు ఇవి. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ చూస్తే ఆశా గారు, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్, కేరళలో విజయన్ గవర్నమెంట్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇక భారతదేశంలో ఇంకెవరు చేయలేరండి. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళలకు నగదు ఇస్తాం ప్రతి సంవత్సరం అన్నారు, కానీ ఇవ్వలేకపోతున్నారు కదా. కానీ పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో నగదు కూడా అందించారండి. ఫ్రీ బస్సులు, నగదు అందించడం, సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం. బీజేపీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ సంబంధించి సువేంద్ర అధికారి మీడియాతో మాట్లాడుతున్న ఒకసారి లైవ్ చూద్దాం. এক্ষুনি কিচ্ছু বলবো না, বিজেপি সরকার করছে এটুকু বলবো, এবং ক্লিয়ার ম্যান্ডেট, একদম ক্লিয়ার ম্যান্ডেট বিজেপি সরকার করছে। না না না, ইটস টু আর্লি টু সে এনিথিং। দক্ষিণ কলকাতায় আপনিও এগোচ্ছেন, স্বপন দাশগুপ্ত তিনিও অনেকটা লিডার হয়েছে, তৃণমূলের গড়ে কি এবার কার্যত কলকাতাতে শিক্ষিত লোকজন, হিন্দুরা, তারা মমতা ব্যানার্জি কে রিজেক্ট করছে, ইনিশিয়াল ট্রেন্ড তাই বলছে। এবং সবচেয়ে বড় কথা হচ্ছে ভাষার নামে, জাতের নামে হিন্দুরা বিভক্ত হয়নি। সিদ্দিকুল্লাহ চৌধুরীর মতো লোক পিছাচ্ছে, সৈকত পাঁজা আমার ভাই এগোচ্ছে, ইটস এ ভেরি গুড সিমটম। ডায়মন্ড হারবারে দীপক হালদার এগোচ্ছে, ইটস আনএক্সপেক্টেড। মানে যে সিটগুলো, বাকি তো এক্সপেক্টেড। শিবপুরে আমরা এগোচ্ছি, নর্থ হাওড়া এগোচ্ছি, ভেরি গুড ট্রেন্ড। কলকাতাতে বিজেপি দাপ ফোটাতে শুরু করে দিয়েছে, রাসবিহারীতে এগিয়ে রয়েছেন স্বপন দাশগুপ্ত। ভবানীপুর বলছেন না কেন, 2200 ওঠে গিয়ে। এরপরে আমি পেছাবো 77-এ, যেখানে ওদের ভোট অনেক, আমি অনেকটাই পেছাবো, তারপরে আমি মেকআপ করবো। আমি যখন 70 নম্বর మనం మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో మనకి మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి వెళ్ళారు కాబట్టి సువేంద్ర అధికారి ఆ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఏదైతే ఖచ్చితమైన మెజారిటీతో మేము అధికారంలోకి
వస్తాము మమతా యొక్క పరిపాలన అక్కడ ప్రజలు వ్యతిరేకించారు, నిజంగానే మంచి పరిణామాలు ఇవన్నీ కూడా మంచి ట్రెండ్స్ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి 5 రాష్ట్రాలు అంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా కలుపుకుంటే కనుక 3 స్థానాల్లో 3 రాష్ట్రాలు మనకి ఇప్పుడు వచ్చి ట్రెండ్స్ అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన సందర్భం. 2 అతి చిన్నటి రాష్ట్రం అంటే 30 నియోజకవర్గాలు ఉన్నటువంటి పుదుచ్చేరిలో ఇంకా మనకి మ్యాజిక్ ఫిగర్ టచ్ కాలే. 30 నియోజకవర్గాల 16 స్థానాల్లో ఏదైతే లీడ్స్ వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో. ఓకే, బీజేపీ అయినా ఇంకా అక్కడ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం తమిళనాడులో కూడా మనకి అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని ఏ పార్టీ క్రాస్ చేయనటువంటి సందర్భం. సో అక్కడ టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి అధికార డిఎంకే 50 స్థానాలు అంటే 3rd ప్లేస్ లో కొనసాగుతుంటే టీవీకే పార్టీ ఎవరి ఊహలకి అంచనాలకు కూడా అందినట్టు విధంగా 103 స్థానాల్లో ఏదైతే ఒక వేన్ స్టార్ట్ చేశారో అదే ఉత్సాహంతో ఆ యొక్క ఫిగర్స్ మారిపోతున్నాయి. సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్ కి టచ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సెంచరీ దాటి 103 స్థానాలతో గెలుపు దిశగా అడుగులైతే వేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ అధినేత విజయ్ అని చెప్పొచ్చు. కానీ ఇది గెలుపును టచ్ చేసే మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేస్తుందా లేదంటే కనుక దరిదాపుల్లోకి వచ్చి ఆగితే కనుక జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా ఒక హాట్ టాపిక్ గానే మారుతోంది. ఎందుకంటే ఫిగర్స్ చూస్తే మనకి డిఎంకే అనేది కాస్త వెనకంజలో ఉన్న అన్నా డిఎంకే అనేది మళ్ళీ 77 స్థానాల్లో 2nd పొజిషన్ లో లీడ్స్ అక్కడ కొనసాగుతున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. సార్, మొత్తంగా ఎటు చూసినా సరే అటు టీవీకే పార్టీకి సంబంధించి అందరికి సంబంధించి ఫోకస్ ఉంది. మరి ఇంతకుముందు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్న విధంగా డిఎంకే అన్నా డిఎంకే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు హామీల కంటే అంతకు మించి ప్రకటనలు చేశారు. మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు హామీలు అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు విజయ్. ఇదంతా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది అనుకోవచ్చా? అమలు చేస్తారని చెప్పి నమ్మకమా లేదంటే కనుక వ్యతిరేక ఓటు ప్రభావం అనుకోవచ్చా? యూత్ లో ఉన్నటువంటి ఆ క్రేజ్ అనుకోవచ్చా? ప్రజలకు ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైందండి. ప్రభుత్వం ఏదున్నా సంక్షేమ పథకాలు ఆగవు. ఒక ప్రభుత్వానికి మించి ఇంకో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే తప్ప ఇక దాన్ని ఆపే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలకు డోకా లేదు అనే ఒక స్పష్టమైన నమ్మకం ప్రజలకు వచ్చింది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఉన్న ప్రభుత్వం కన్నా ఇంతకుముందు అనుకున్నట్టు ఉన్నతంగా ఉంటుంది కావచ్చు అనే ఒక ఆశ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. తమిళనాడులో జరిగిన మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈ డిఎంకే పార్టీ అనేది ఏఐడిఎంకే పార్టీ అనేది వాస్తవంగా డీకే పార్టీలో, స్వరాజ్ పార్టీలో, జస్టిస్ పార్టీలో నుంచి వచ్చిన పార్టీలు, స్వాతంత్రానికి ముందు పుట్టిన పార్టీల పిల్లలు ఇవన్నీ. ప్రజలకు ఈ 2 పార్టీలను దశాబ్దాలుగా చూసి ఒక రకంగా ముఖం మొత్తిందండి. అయితే డిఎంకే లేకుంటే ఏఐడిఎంకే, అయితే కరుణానిధి లేకుంటే జయలలిత, లేకుంటే ఇప్పుడు స్టాలిన్ లేకుంటే పళనిస్వామి, వీళ్ళని చూసి ఎవరికైనా చూసిన బోరు కొట్టినట్టు వాళ్ళకు కూడా ఒక రకమైన బోరు కొట్టి విజయ్ రూపంలో ఒక కొత్త శక్తి వాళ్ళకు కనిపించింది. విజయ్ తీసుకున్న ఇంకొక గొప్ప నిర్ణయం ఇవాళ విజయ్కి ఉపయోగపడ్డదని నా అభిప్రాయం. అదేంటి అంటే బీజేపీతో జతకట్టకపోవడం. బీజేపీతో జతకట్టాలని ఏఐడిఎంకే, బీజేపీ, ఈ టీవీకే, ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయాలనే విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. కానీ విజయ్ ఫస్ట్ నుంచి కూడా నాకు బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించాడు. ఎందుకంటే తమిళనాడులో ద్రావిడ ఉద్యమం బాగా నడిచిన తమిళనాడులో ఖచ్చితంగా ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని కానీ జాతీయ పార్టీల ప్రభావాన్ని కానీ అంగీకరించరు వాళ్ళు. కాబట్టి నేను బీజేపీతో కలిస్తే ఎన్డీఏ కూటమిలో చేరితే నాకు కూడా ఒక హిందుత్వ ముద్ర పడుతుంది, హిందీ ముద్ర పడుతుంది, ఉత్తరాది ముద్ర పడుతుంది, బీజేపీ పక్షాన ఉన్న ముద్ర పడుతుంది. కాబట్టి ఆ ముద్రను తొలగించుకోవాలంటే దూరంగా ఉంటారని చెప్పి అనౌన్స్ చేసి మరి ముందుకు వచ్చారు. కాబట్టి విజయ్ తీసుకున్న గ్రేట్ స్టెప్ ఏంటంటే బీజేపీతో కలవకపోవడం. ఒకవేళ కలిసి ఉంటే ఏమయ్యేదో హంగు వచ్చినప్పటికీ విజయ్ సీఎం అవుతారండి. ఎందుకు అంటే ఏ పార్టీతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది? అటు డిఎంకేతో కలవనన్నారు, విమర్శలు చేశారు. ఎందుకంటే ప్రచార సభలో మనం చూసాము స్టాలిన్ ని గానీ డిఎంకే పార్టీని గానీ అంటే ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి సాధారణంగా వ్యతిరేకత అనేది ప్రజల్లో తీసుకెళ్ళడానికి కామెంట్ చేస్తుంటారు. డిఎంకేని కామెంట్ చేశారు, అన్న డిఎంకేని కూడా కామెంట్ చేశారు, మేము ఏ పార్టీతో కలవనన్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మ్యాజిక్ ఫిగర్ 118 ఇంకా చాలా డిస్టెన్స్ ఉన్నారు, 15 స్థానాలు గెలిస్తేనే తప్ప ఇంకా ఎక్కువగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ హంగ్ వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోతే ఒక్క విషయం ఆశా గారు, హంగ్ వస్తే పూర్తిగా అంటే డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ చాలా సమీపంలో ఉంటే పరిస్థితి వేరు. ఈ 2 పార్టీలు కూడా చాలా దూరం ఉన్నాయి. ఈయనకు 100 క్రాస్ అయితే వాళ్ళకు 50-60 సీట్ల దగ్గరనే ఆగిపోతున్నారు. కాబట్టి చాలా దూరం ఉంది. వీళ్ళకు అంటే విజయ్కి తక్కువ పడితే ఒక 5-10 సీట్ల కన్నా ఎక్కువ తక్కువ పడవు. కాబట్టి 5-10 సీట్లు సంపాదించడం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు తమ పార్టీకి తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాయా లేవా అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే విజయ్ని ఎన్నికల ముందే కలుపుకుందాం అనుకున్న బీజేపీ, ఏఐడిఎంకే ఎన్నికల తర్వాత ఎక్కువ మేయట్ వచ్చింది కాబట్టి ఆయనకు
ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు, పెద్ద సింగిల్ పార్టీ కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తామని చెప్పడంలో పెద్ద ప్రజలు కూడా దాన్ని ఏమి వ్యతిరేకించరు. ఒకవేళ కాకుండా స్ట్రాటజిక్గా ఇంకో పని చేయొచ్చు, ఓటింగ్ దూరంగా ఉండొచ్చు. బీజేపీ ఓటింగ్ దూరంగా ఉంటే అప్పుడు డిఎంకే అండ్ విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఆటోమేటిక్గా విజయ్ సీఎం అవుతాడు. అయితే డైరెక్ట్ మద్దతు ఇవ్వచ్చు. నీ మద్దతు అవసరం లేదు అని విజయ్ అంటే మీకు రెండు పార్టీలకు సమాన దూరం కాబట్టి మేము గైర్హాజరు అవుతామని ఏఐడిఎంకే వాళ్ళు చెప్పవచ్చు. ఇట్లా కాకుండా డిఎంకే వాళ్ళే గైర్హాజరు కావచ్చు. ప్రజలు మమ్మల్ని తిరస్కరించడంలో మేము 3వ ప్లేస్ లో ఉంటున్నాం కాబట్టి ఎవరైనా కాండి 5 ఏళ్ళు మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కూల్గా తప్పుకోవచ్చు. ఎట్టు చూసినా ఏం చేసినా విజయ్ సీఎం కావడం మాత్రం ఖాయంగా మనకు కనిపిస్తుంది అనుకోవచ్చు. అందుకే మనకి విజువల్స్ కూడా చూస్తున్న విజయ్ గారు క్లియర్ కట్ గా అక్కడ టీవీకి అధినేత విజయ్ ఇంటి వద్ద ఉన్నటువంటి భారీ బందోబస్తు. ఎందుకంటే ఫిగర్స్ మారుతున్న కొద్దీ అక్కడ భద్రత కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేస్ వస్తారు, ఎమ్మెల్యేస్ కూడా రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెంబర్స్ పెరిగే కొద్దీ భద్రత కూడా పెరుగుతోంది. మనకి సింగిల్ డిజిట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా అయినటువంటి భద్రత ఉంటే డబుల్ డిజిట్ చేరిన తర్వాత భద్రత ఇంకాస్త పెంచారు. ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ కి వచ్చిన తర్వాత ఆ భద్రత అనేది ఇంకా హై సెక్యూరిటీ వలయంలో అయితే ఇప్పుడు ప్రెసెంట్